మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. హస్తకళలు అంటే చాలా మందికి చిన్న చూపు. పైగా ఈ రోజుల్లో వచ్చినటువంటి మెషిన్ మోడల్స్ని చూసిన తర్వాత హస్తకళల్ని, హస్త కళాకారులను కూడా చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. ఇదేదో ప్రభుత్వాల బాధ్యతగా మారిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే హస్తకళలు ప్రకృతికి, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదే నినాదాన్ని మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు హస్తకళలకి సంబంధించినటువంటి విభాగాన్ని గోల్కొండ పేరుతో రీబ్రాండ్ చేసి దేశవ్యాప్తంగా సేల్స్ను మొదలుపెట్టింది. సేల్స్ మొదలుపెట్టింది అంటే ఆషామాషిగా కాదు, ఏకంగా లాభాల్లోకి వచ్చే స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. నిజగరి మగ నిజగరి అసలు ఏంటి సీక్రెట్? ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు సాధించడం సాధ్యమా అని అనుకుంటున్నారా? కానీ సాధించింది, ప్లస్ బోనస్లు కూడా అనౌన్స్ చేసింది. అంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి కేస్ స్టడీ. ఒక సంస్థ ప్రభుత్వ రంగంలో ప్రగతి సాధించడం, లాభాలు సాధించడం, బోనస్లు ఇవ్వడం, ఇది ఒక సక్సెస్ స్టోరీ మోడల్గా నిలబడుతుంది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ నాయుడు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అనగానే చాలామంది ఇప్పుడు వచ్చిన డిఫరెంట్ డైనమిక్ మోడల్స్ చూసినాక వాటిపై పెద్ద ఆసక్తి లేదు అని అభిప్రాయం ఉంటుంది. బట్ ఈ గోల్కొండ బ్రాండ్ 2 ఏళ్ళు, మ్యాక్సిమం 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మీరు చెప్పాలి స్టోరీ. 2 ఇయర్సేనా? సో ఏం జరిగింది అంత లాభాల్లోకి వచ్చే స్థాయిలో? అంటే గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్న కాలంలో దీని బ్రాండ్ మొత్తం పాడైపోయింది. అంటే వ్యవస్థలు, సంస్థలు అన్నీ ఖతం చేశారు. నేను వచ్చే నాటికి ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్కి శాలరీస్ లేవు. ఈ వ్యవస్థ మొత్తం తాళం వేసే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా పెట్టారు. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది ప్రభుత్వం. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఇంతకు ముందర ఉమ్మడి రాష్ట్రంలో లేపాక్షి అని ఉండేది. అంటే ఈ గోల్కొండ లేపాక్షి ఏమైనా సంబంధం ఉందా, వేరువేరా? రెండు ఒకటే. మనం బైఫికేషన్ అయిన తర్వాత 2 పేర్లు పెట్టాం. ఓకే, మనం పేరు మార్చేసాం. మనం పేరు మార్చుకున్నాం. అంతకుముందు లేపాక్షిని వాళ్ళకి అయింది. మనం లేపాక్షి పెడితే బాగా సపరేట్ తెలంగాణ ఐడెంటిటీ కోసం కాబట్టి గోల్కొండ అనేది పెట్టాం. మన గోల్కొండ హ్యాండ్క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. వాస్తవంగా ఈ వ్యవస్థలలో మార్పులు ఎన్నో వస్తాయి. ఆ మార్పుల్లో భాగంగానే ఈ హస్తకళలు అనేది ఆదిమానవుడి దగ్గర నుంచి ఉంది. ఈ వ్యవస్థని ఖతం చేయటం కోసం కార్పొరేట్ వ్యవస్థ ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ సాధ్యపడదు. ఎందుకంటే మానవుడు లేకపోతే ఏ కార్పొరేట్ వ్యవస్థ లేదు. ఆదిమానవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ హస్తకళల్ని యొక్క ప్రాముఖ్యత ఎవరు విడదీయరానేటువంటి బంధం. దాన్ని బ్రతికించుకోవాలి, మన కళలను బతికించుకోవాలి. తెలంగాణ ముఖ్యంగా కళాకారులని బతికించుకోవాలి. తెలంగాణ అంటేనే ఆర్ట్ ఫామ్స్, కుల వృత్తులు ముఖ్యమైనటువంటి కుల వృత్తులు. ఈ కుల వృత్తులలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళే ఎక్కువ ఈ ప్రొడక్ట్స్ అన్నిటి కూడా కుండలు తయారు చేసే కాడి నుంచి పై వరకు కూడా ఈ కుల వ్యవస్థ నడుస్తూ ఉంది. వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ వ్యవస్థని దారి తెప్పించాలని ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యపడలే. ఎక్కడో చోట బతుకుంటూనే ఉంది. దాన్ని మళ్ళా పునర్జీవం ఎట్లా దాన్ని మనం పైకి తీసుకురావాలనే ఆలోచనతోనే మేము ఈ కళాకారులను, హస్తకళాకారులు తయారు చేసి ఎక్కడికక్కడ యూనిట్స్ పెట్టాం. యూనిట్స్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో కూడా 350 రూపాయలు ఫండ్ వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చాడు ఫర్ డే. తర్వాత వాళ్ళకి కిట్స్ ఫ్రీకి ఇచ్చేసేవాళ్ళు. ఇట్లా కళాకారులలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళ జీవితానికి వాళ్ళు నిలదొక్కున్నటువంటి పరిస్థితిని తీసుకురావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. లాభాలు సంపాదించడం కోసం కూడా కాదు. కానీ ఒక డౌట్, ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది కదా, 10 ఏళ్లలో ఈ హస్తకళాకారులకు సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థ కదా ఇది, దీన్ని అసలు పట్టించుకోలేదా? డిజాస్టర్ అయిపోయింది. అసలు తాళాలు వేసే పరిస్థితి. జీతాలు లేవంటే అర్థం చేసుకోండి. అంటే కళాకారులు ఎప్పుడైతే మర్చిపోయి మనం వ్యవస్థను పైకి వెళ్ళిపోతాం, అది ఎప్పుడూ కూడా నిలబడదు. ఫౌండేషన్ వాళ్ళు, సామాన్య ప్రజలు లేనిది ఈ వ్యవస్థ లేదు. సామాన్యులు అంటే ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళే ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని మర్చిపోయిన తర్వాత ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా నిలబడదు. ఎందుకంటే వాళ్ళతో నిండి ఉంది.
మన తెలంగాణ తెచ్చుకున్నది కూడా వాళ్ళకే ముఖ్యంగా కదా. వాటి కోసమేగా మనం. అవును. నీళ్లు, నియామకాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవన్నీ సామాజిక అభ్యుదయం అంటే అక్కడి నుంచి కదా అక్కడేగా. స్టార్ట్ అవ్వాలి. ఎక్కడైతే పుట్టుతుందో దాన్నే మనం క్లోజ్ చేయాలనుకుంటే చాలా కష్టం. ఉమ్. దీని ప్రాముఖ్యత, దీనికి ఉన్నటువంటి విలువలు, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంబానీ గారు ఉండు, ఉమ్. వాళ్ళ బాబుకి మ్యారేజ్ కార్డ్, వెడ్డింగ్ కార్డుకి వెండి తీగని మన తెలంగాణ నుంచి తీసుకొని ఓ 9,60,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఓకే. పెద్ద వ్యవస్థ వాళ్ళది, వెడ్డింగ్ కార్డు కట్టిన వెండి తీగలన్నీ తెలంగాణ నుంచి తయారయ్యాయి. తెలంగాణ నుంచి. ఆయనకి కొన్నాడు, 9,60,00,000 పెట్టుకున్నాడు. పెద్ద ఆర్డర్ కదా అది. పెద్ద ఎంతమంది కళాకారులకి అవకాశం ఎంతో మంది వస్తుంది. కళాకారులకు ఆయన ఉపాధి కదా. ఉపాధి కాదు. ఉమ్, ఉమ్. చేతితో చేసినటువంటి ఆర్టికల్కి, మిషన్తో చేసిన ఆర్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాని ఖరీదు వచ్చేసి మిషనరీతో చేసినటువంటిది రూపాయి ఉంటే, చేతితో చేసింది 2 రూపాయలు ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాడు ఒక బొమ్మ తయారు చేయాలంటే ఉమ్. ఒక 10 రోజులు పడుతుంది. అవును. మనం చేతి వృత్తులకి వెలగట్టలేం, ఉమ్, ఉమ్. అట్లనే వాళ్ళు తీసేయకూడదు. అవును. కాబట్టి ఈ వ్యవస్థలలో మార్పులు చేర్పులు వచ్చినప్పుడల్లా ఈ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఏం రిఫార్మ్స్ చేశారు సార్ ఇంత పెద్దగా ఈ బ్రాండ్ గ్రో అవడానికి? మీరు 50,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఎంప్లాయీకి బోనస్లు అనౌన్స్ చేశారు. ఆ. అది ఎలా సాధ్యమైంది అంత? ముఖ్యంగా కళాకారుల్ని తీర్చిదిద్దడం అనేది ప్రథమ భాగం. ఉమ్. రెండవది వాళ్ళ కుటుంబ వ్యవస్థని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవటం. మూడో వ్యవస్థ వ్యాపారం. ఉమ్. ఈ లక్షలాది మంది కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా మార్కెటింగ్ మా సొంత షోరూమ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాయి. ఓకే. తర్వాత వాళ్ళకి బెస్ట్ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం. ఉమ్. అవార్డ్స్తో పాటు 1,00,000 రూపాయలు, 50,000 అట్లా వాళ్ళకి క్యాష్ Encouragement. ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. ఈ సంవత్సరంలో 3 టైమ్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ ఉండాలని. ఉమ్, ఉమ్. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ సంస్కృతిని బతికించాలనేది మా ఉద్దేశం. ఓకే. ఈ లాభాలు ఇవన్నీ కాదు. రెండవది ఏంటంటే ఆ కళలను నమ్ముకున్నటువంటి కళాకారులు హ్యాపీగా వాళ్ళు 2 పూట్ల భోజనం చేసేటట్టు ఉండాలి. ఉమ్. వాళ్ళ కుటుంబాన్ని, పిల్లలు చదివించుకునేటట్టు, ఈ సమాజంలో వాళ్ళు మనుషులు అనేటువంటి పరిస్థితికి ఉమ్. వాళ్ళే శాసించగలరని తీసుకురావడం కోసం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఓకే. అంటే లాభాలు రావడం అనేది మీరు ఇవి చెప్పినవన్నీ సామాజికంగా బాగానే ఉంటుంది, కానీ డబ్బులు లేకపోతే గవర్నమెంట్ డొనేట్ చేయదు కదా. మరి. సో ఈ కార్పొరేషన్స్ సర్వైవ్ కావాలంటే బిజినెస్ చేసే మోడల్లోనే ఉంటారు. సో లాభాలు వచ్చే స్థాయిలో వ్యాపారం జరగాలంటే ఈ బైఫర్కేషన్ చేసిన తర్వాత, గోల్కొండ బ్రాండ్ తయారు చేసిన తర్వాత ఎలాంటి వ్యూహాలు మేము అనుసరి షోరూమ్స్ అన్ని రెన్యువేషన్ చేసాం తెలంగాణ అంతటా? తెలంగాణ అంతటా. ఆల్ సెంట్రల్ ఏసీస్ పెట్టించాం. ఓకే. కొత్త డిజైన్ పట్టుకొచ్చాం మార్కెట్లోకి. ఒక షోరూంలో పోతే ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం కొనాలి అనేటువంటి క్రేజ్ని తీసుకురాగలిగాం. తర్వాత అట్లనే మనకి టూరిజం బాగా పెరిగింది. ఓకే. ప్రపంచ దేశాల నుంచి టూరిజం బాగా వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గుర్తు కోసం, మన సంస్కృతి కోసం, మన సంస్కృతిని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఏదో ఒక ఆర్టికల్ కొనుక్కుపోతారు. ఓకే. అట్లా హైదరాబాద్కి కానీ పరిసర ప్రాంతాలకు పిలిగ్రిమేజ్ సెంటర్స్, సపోజ్ యాదగిరిగుట్ట ఉంది, పోయిన వాళ్ళల్లో ఏదో ఒకటి కొనుక్కొని వస్తారు, బుడికి పోయిన వాళ్ళు. అట్లనే ప్రతి జిల్లాలో కూడా మనం ఇప్పుడు సపోజ్ వరంగల్ ఉంది, వరంగల్లో కొత్త షోరూము అశోక్ హోటల్కి ఆపోజిట్లో కట్టాం. కరీంనగర్ మంచి సెంటర్లో, బిజినెస్ సెంటర్లో పెట్టాం, కొత్తగా కట్టాం. తర్వాత అంటే మనకి వ్యాపారానికి వీళ్ళకి కావాల్సినటువంటి విలువలతో కూడినటువంటి లాభాలు రావాలని మేము ప్రయత్నం చేసాం తప్పితే ఓన్లీ లాభాల కోసం ప్రయత్నం చేయలే. ఓన్లీ లాభాల కోసం ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మా ఈ షోరూమ్స్ అన్ని కూడా హార్ట్ ఆఫ్ సిటీస్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 4 ఉన్నాయి. హైదరాబాద్ ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ ఉంది, బంజారాయిల్స్ ఉంది, సో సికింద్రాబాద్ ఉంది, గన్ ఫౌండరీ ఉంది. అట్లనే ప్రతి చోట కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఉన్నాయి ఇవి ఈ షోరూమ్స్. కాబట్టి వీటికి మనం దానికి కావాల్సినటువంటి నెట్వర్క్ తయారు చేసుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి భావాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేస్తుంది. ఓన్లీ తెలంగాణలోనే ఈ స్టోర్స్ ప్లాన్ చేశారా, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా? ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఢిల్లీ ఉంది, కలకత్తా కూడా ఉంది. ఓకే. ఇప్పుడు మేము కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో పెట్టాలని ఒక 5 పెద్దగా కాకుండా, ఇంతకుముందు గతంలో హైదరాబాద్ ఉండే, వాళ్ళు ఏం చేశారంటే రెంట్స్ వసూలు చేశారు వాళ్ళ దగ్గర. బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లోజ్ చేసేసారు. 7 లక్షల రూపాయలు రెంట్ వసూలు చేసేవాళ్ళు. కానీ మనం పెట్టేటువంటి ఉద్దేశం ఏంటంటే మన కళల్ని
ప్రపంచ దేశాలు చూపించాలండి. ఎయిర్పోర్ట్ అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళు. అక్కడే ల్యాండ్ అవుతారు కదా. అంతే. కాబట్టి దాన్ని మనం చూపించడం కోసం పెట్టేది వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ పరంగా తీసుకున్నారు దీన్ని. బిజినెస్ వాళ్ళు 2 పే చేసినట్టు మేము చేయలేం. అవును. కళాకారుల యొక్క వాళ్ళ కళని నిరూపించడం కోసం, ప్రోత్సహించడం కోసం, చూపించడం కోసం మేము అక్కడ పెట్టేది. వాళ్ళు ఏంటి కమర్షియల్ రేట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఓకే. వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు క్లోజ్ చేసి లోడ్ పడేశారు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్కి మేము రాసాం, ఒక 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో పెట్టాలి. ఒకటి హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ, బాంబే, బెంగళూరు. ఓకే. వీటి వరకు పెట్టేస్తే మన తెలంగాణ సంస్కృతిని పక్కాగా భారతదేశం నలుమూలన మనం పంపించవచ్చు, ప్రపంచ దేశాలకు కూడా పంపించవచ్చు. సో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా మరి మీ ఆ, proposal? మనం రాశాము. ముఖ్యమంత్రి గారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అది రేటు ఫిక్స్ చేసి తగ్గించవలసింది. ఓకే. ఎంతమంది కళాకారులు ఉంటారు సార్ మొత్తం మీకు సప్లై చేసేటువంటి ఆర్టికల్స్, అలానే కళాకారులు ఏమేమి ఉంటాయి మాకు సుమారు ఒక 5 లక్షల మంది ఉన్నారు కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా? తెలంగాణ వ్యాప్తంగా. కుండ చేసేవాళ్ళ దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా ఎంబ్రాయిడరీ కుట్టేవాళ్ళు, గుడ్డలు చేనేత. దాదాపు మొత్తం అందరూ కూడా సుమారు ఒక 5 లక్షల పైచిలుకుంటారు. ఓకే. వాళ్ళల్లో ఎక్కువ శాతం వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు తయారు చేసుకుని మార్కెట్లో రోడ్డు మీద అమ్ముకుంటే వాళ్ళకు జీవనం నడవట్లేదు. నడవదు. అవును. కాబట్టి మన షోరూమ్స్లో పెట్టడంతో పాటు మనం దీంట్లో శిల్పారం ఉంది, శిల్పారంలో స్టాల్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో ఈ కళాకారులందరూ ఎక్కడికక్కడ ఈ స్టాల్స్ లో వాళ్ళ డిస్ప్లే చేస్తారు వాళ్ళు చేస్తారు. మనం మళ్ళీ వేరే మన ఎంప్లాయీస్ని వేరే పెట్టుకున్నాం. మన దగ్గర స్టాఫ్ 124 మంది ఉన్నారు మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం కలిపి. స్టేట్ 124 మంది ఉన్నారు. అట్లనే వాళ్ళు కళాకారులు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ వచ్చి వాళ్ళు ఒక్కో ప్రోడక్ట్లో ఒకళ్ళు వాళ్ళు యావరేజ్ ఒక షోరూమ్లో 100 మంది ఉంటారు మా వాళ్ళు. ఓహో. సో తయారు చేసిన వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉంటారు. అంతే. వీళ్ళందరూ ఉండడం వల్ల అంత పెద్ద అంటే జనరల్ గా ఏంటంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు 2-3 ఉండి 100 వస్తువులు అమ్ముతూ ఉంటారు. అవును, ఇది అట్లా కాదు, కళాకారులు కంపల్సరీ ఉంటారు. ఇలా ఉండే దానిలో లాభం రావడం అంటే చాలా సంక్లిష్టం. చాలా గ్రేటే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వాలు మారిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చాలా సిస్టమేటిక్, రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు, సెలవు అనేది లేదు. అట్లనే ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ నిలబడనట్లేదు, నిద్రపోనట్లేదు. ఎవడైతే పర్ఫెక్ట్ చేయడో వాడికి ఏమంటే ఉద్వాసన పలుకుతారు. ఎవరైతే దాన్ని ఆ ప్రతిభను చూపించగలుగుతారో, వాళ్ళు ఇచ్చినటువంటి టైంని మనం అందుకోగలుగుతాము, వాళ్ళు మాత్రం నిలబడతారు తప్ప గతంలో లాగా ఏదో ఆయనకి ఇచ్చిన ఆయన ఏదో చేస్తుండే అండం ఉంటుందంటే మాత్రం ఇప్పుడు సాధ్యపడదు. అది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన బ్రాండ్. 2 ఏళ్లలో మీ మార్క్ మీరు చూపించారు. మీకు నా మార్క్ కాదు, రేవంత్ రెడ్డి గారి మార్క్. రేవంత్ రెడ్డి గారి పరుగును మీరు అందుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి మార్కును మేము చూపించాం. మీరు చూపించారు. మిగతా కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి తెలంగాణలో? మిగతా కార్పొరేషన్ అన్నిటినీ ఆయన వంతు ప్రయత్నంగా రేవంత్ రెడ్డి గారు దాదాపు నాకు తెలిసి ప్రతి చిన్న ఇష్యూని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే క్షుణ్ణంగా పరిశీలించారు, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం కదా. వేరే ఆస్పిరెంట్స్ లేవు ఆయనకి, సింగిల్ వే. నేను ముఖ్యమంత్రి అయ్యాను, గతంలో జరిగిన అన్యాయాన్ని, దోపిడీని మాత్రం నిర్మూలించాలనేది ఆయన ప్రథమ కోరిక. దానికి తగ్గట్టు 100కి 100% పనిచేస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు కదా ఆయన గ్రౌండ్ లో నుంచి వచ్చారు. 20 ఏళ్ల బంధం, 100 ఏళ్ల 20 ఏళ్ళు ఇప్పుడు. సో ఆ స్థాయి నుంచి వచ్చారు కాబట్టి అంత అవగాహన. మళ్ళా మీకు ఒకటే లెక్క, రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి మొన్నటి కంటే మంచి మెజారిటీతో వస్తారు. ఓకే. అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఎవరు చేయలేదు, చేస్తారని కూడా అనుకోలేదు. ఓకే. వెరీ బ్యూటిఫుల్. సో ఇప్పుడు మీరు వచ్చినటువంటి లాభాలని పంచేటువంటి భాగంలో బోనస్లు అనౌన్స్ చేశారా? అవును. ఏంటి అసలు ఆ లెక్క ఏంటి? అంటే ఇప్పుడు కళాకారులకేమో నైపుణ్యం కోసం మేము వాళ్ళకి ఇతోధికంగా ₹1,00,000, 50,000, 25,000 వాళ్ళకి ఈ ప్రైజ్ మనీ లాగా ఇచ్చాం. 24 గంటలు కష్టపడ్డటువంటి దగ్గర స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకంటే ఎక్కడో 0 నుంచి జీతాలు లేకుండా వచ్చినటువంటి 5 నెలల పెండింగ్ అన్నారు. అంతకు ముందు 5 నెలల పెండింగ్. అసలు వాళ్ళకి ఎప్పుడు పాపం టైంకి చూశారు కదా, వాళ్ళకి టైంకి 30వ తారీఖు నాడు అయితే 30, 31, 30 పట్ల ఫస్ట్ తారీఖు కూడా వేయడానికి వీల్లేదు మా దాంట్లో. కరెక్ట్గా అది స్ట్రీమ్ లైన్ చేశారు. అది స్ట్రీమ్ లైన్, మీకు ఒక్క 1 డే కూడా లేట్ కావడానికి వీల్లేదు. మన పోయినసారి 31వ తారీఖు నాడు ఆదివారం వచ్చింది, 30వ తారీఖు నాడు వేసాం. ప్లానింగ్ ముందు జాగ్రత్తగా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఉండే, శాలరీస్ ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రాధాన్యత ఇచ్చాడో
మనం కూడా ఇక్కడ అంతే అదే ప్రాధాన్యత వాళ్ళే కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రాధాన్యతతో ఎక్కడ కూడా ఇంత డివియేషన్ అనేది లేదు. 100% పక్కాగా 30వ తారీఖు అయితే 30, 31 అయితే 31. వాళ్ళు ఏ రకమైన కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమానికి విరుద్ధంగా ఇక్కడ జరగదు. కార్పొరేషన్ లో కూడా అది అమలు చేస్తున్నారు. 100% అమలు జరగకపోతే వాళ్ళు అసలు ఇద్దరు ఒప్పుకోరు. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న కార్పొరేషన్స్ లో బెస్ట్ కార్పొరేషన్ అట్లనేం కాదు, లాభాలు ఇచ్చింది, దాన్ని బోనస్ల కింద పంచింది నేనైతే ఎక్కడ చూడలే. ఇప్పుడు అంటే రీసెంట్ డేస్ లో ఇదే మంచి అంటే కనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ కూడా దీన్ని మళ్ళా హస్తకళల్ని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మీరందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పేపర్లలో, టీవీలలో వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది. అరే అక్కడ మనం తీసుకోవాలా, మనం తీసుకుంటే ప్రజలకి ఉపయోగం ఉంటుంది, మన కళను బతికించుకుంటాం. ముఖ్యంగా కళను బతికించుకోవాలి. కళలు అంతమైపోతే ఈ సృష్టి ఉండదు. తేనెటీగలు లేకపోతే ఎట్లనో ఈ సృష్టి ఉండదు, కళాకారులు లేకపోతే కూడా ఈ సృష్టి మిగలదు. కానీ చాలా మందికి ఒక అభిప్రాయం ఏంటంటే బయట నార్మల్ దానిలో అయితే రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, హ్యాండీక్రాఫ్ట్స్లోకి వెళ్ళాలంటే రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనం భరించలేము, అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చూసుకునే వ్యవహారం అనే అభిప్రాయం ఉంది. సో మీరు అన్ని కేటగిరీల, అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారా? గతంలో అట్లుండేది, గత 10 సంవత్సరాలు అట్లుండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మనం 20% డిస్కౌంట్ పెట్టాం, సెంట్రల్ ఏసీ పెట్టాం. సామాన్యులు వస్తే వాళ్ళకి మంచినీళ్ళ దగ్గర నుంచి టీ వరకు, జ్యూస్ వరకు ఇచ్చేటువంటి హాస్పిటాలిటీ కూడా పెట్టారు. దాంట్లో మీకు ఎక్కడా రాజీ పడలేదు మేము. మీరు పోతే ప్రైవేట్ షోరూంలో అమర్యాద చూస్తారు కానీ మా షోరూంలో అమర్యాద చూడడానికి వీలు లేదు. ఎందుకంటే కళను నమ్ముకొని జీవించేవాళ్ళు వీళ్ళంతా. దాన్ని మీరు ఇతోధికంగా మాకు సాయం చేయటం కదా కొంటాం అంటే. వాళ్ళని ఎప్పుడు దేవుళ్ళనే పూజిస్తారు. మా కళాకారులందరూ కూడా, ఈ చేతి వృత్తిదారులందరూ కూడా మా దగ్గర నుంచి కొనేవాళ్ళు మాకు దైవంతో సమానం. ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట. గోల్కొండ స్టోర్స్ కి వస్తే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు రండి ఎప్పుడైనా. ఇన్ని మెయింటైన్ చేస్తూ మీరు హాస్పిటాలిటీ చేస్తూ ప్లస్ ఆర్టిజన్స్ ని బతికించే క్రమంలో, వాళ్ళ కళని కాపాడేటువంటి క్రమంలో రేట్స్ ని, వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని చేస్తూ లాభాలు రావడం అంటే చాలా పెద్ద స్కేల్లో వర్క్ జరిగి ఉండాలి. గతంలో 10ంటికి ఓపెన్ చేసి 8ంటికి క్లోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా 8 o'clock కొన్ని చోట్ల, ఉదాహరణకి టెంపుల్ దగ్గర 5:30కి VVIPs వస్తారు. మనం షాప్ తీసేది 10ంటికి. ఈ లోపు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి 6 o'clock ఒక షిఫ్ట్ పెట్టాం. మీరు వచ్చిన వాళ్ళు కొనుక్కోవాలి. అట్లా కొంత కస్టమర్లు ఎప్పుడు వస్తారో ఆ టైంకి మా చేతనైన మేరకు, మాకు అవగాహన ఉన్న మేరకు, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాల మేరకు, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మేము మా శక్తి వంచన లేకుండా, మా అన్నిటికంటే ముఖ్యంగా మేము చెప్పవలసిందంటే మా సంస్థకి ఎండి సైదారామయ్య గారు ఉండేవారు. ఇప్పుడు మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యారు. బాగా కష్టపడతారు. ఐఏఎస్లలో అంత సింప్లిసిటీ ఉండి, అంత ఆనెస్ట్గా ఉండేటువంటి వ్యక్తులలో నా సర్వీస్లో నేను రేర్ చుట్టం. అంటే వాళ్ళు పలానాన్ని కాదు, కానీ నేను చూసిన వాళ్ళల్లో అంత సింప్లిసిటీ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత కామన్ మ్యాన్కి మనం ఏం చేయాలి, ఈ కళను బతికించాలనే దాని మీదనే దాదాపు సుమారు 6.5-7 సంవత్సరాలు దీనికి ఎండీగా ఉన్నారు వారు. ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద పోస్టులు కోరుకుంటారు, కానీ అలాంటి వ్యక్తి నాకు తెలిసి చాలా రేర్. చాలా సింప్లిసిటీ. వారి కష్ట ఫలితం చాలా ఉంది దీంట్లో. అసలు 100% వారి ఆధ్వర్యంలో జరిగాయి. అంటే ఆ తర్వాత టీం ఎవరున్నారు అసలు మీ వెనకాల, ఈ ఐడియాస్ కానీ? మా ఎండి గారు, మీరే. మిగతా స్టాఫ్ రోల్ ఏంటి? వాళ్ళు మేము చెప్పినటువంటి నెట్వర్క్ని వాళ్ళు తూచ తప్పకుండా చేసేవాళ్ళు, మేనేజర్స్ కానీ. జనరల్గా ఏంటంటే ఇట్లాంటి బిజినెస్ మోడల్స్ సక్సెస్ చేయాలంటే మీకు కూడా ఎంతో బిజినెస్ లో అనుభవం ఉంది కాబట్టి ఏం చేస్తారు. మాకు బిజినెస్ ఉండేది కాబట్టి మాకు ఈ అనుభవాలు అన్నీ ఉన్నాయి. కామన్ మ్యాన్ అంటే మేమంతా, నేను బ్యాక్వర్డ్ క్లాస్, మేము గౌడ్స్. ఈ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించినటువంటి వాళ్ళం ఆ వృత్తుల్ని గౌరవిస్తాం. వాళ్ళని బ్రతికించుకోవాలనే తపన మాత్రం మాకు బాగా ఉంది. అట్లనే మా ముఖ్యమంత్రి గారు కూడా, మీలో ఆ జీలు ఉంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా రెడ్డి కావచ్చు, కానీ వారికి అమోఘమైనటువంటి ఈ కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకన్నీ తెలుసు.
కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ గవర్నమెంట్‌లో మీరు చూడండి 5 సంవత్సరాలు అయినాటికి ఇంత గొప్పగా చేసినటువంటి భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పనులు చేస్తా ఉన్నాడు ఆయన. ఇంకా చేస్తారు కూడా. అట్లా భాగమే ఇయన్నీ. అప్పుడే వ్యవస్థలు, సంస్థలను నమ్ముకున్నారు. ఇప్పుడు వ్యవస్థలు, సంస్థలను రిపేర్ చేస్తున్నారు ఇప్పుడే. ఓకే. సో హ్యాండిక్యాప్స్ కార్పొరేషన్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ ఇయర్‌కి ఏమన్నా ఓ పెట్టుకున్నారా? 10 lakhs మంది చేద్దామని. ఓకే. కళాకారుల్ని ఇంకా పెంచితే 10 లక్షల మందిని. ఎందుకోసం అంటే వాళ్ళు పెరిగితే గానీ మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోద్ది. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని పోగొట్టాలి. ఓకే. మనం నిధులు, నీళ్లు, నియామకాలు తెచ్చుకున్నాం కదా! మరి నియామకాలు యాడ నుంచి వస్తాయి? నియామకాలు వచ్చినన్ని వస్తాయి, మిగతా అంతా ఉపాధి కల్పన మీద పెట్టాలి. ఎక్కడి నుంచి రావాలా? అంటే ఈ కళను తయారు చేసుకుంటే వాళ్ళే ఇంకా 10 మందిని అసిస్టెంట్స్ తయారు చేసుకుంటారు. వాళ్ళు ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటారు. వాళ్ళే ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రొడక్షన్ ఇయ్యగలుగుతారు. ఓకే. అందుకని మా ఉద్దేశం మెయిన్ ముఖ్యంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి ఉపయోగం ఉండటం కోసమే ఈ హస్తకళలు అనేది నేను నమ్ముతున్నా. మరి మానిటరీ పరంగా ఎంత లాభాలు సాధించాలి, ఎంత బిజినెస్ చేయాలి, ఏమన్నా ప్లాన్ చేసుకున్నా? దానికి ప్లాన్ చేస్తాం. ఓకే. ఎందుకంటే వ్యవస్థ బతకాలి, వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులు బతకాలి. కేవలం బ్రిటిషర్స్ లాగా సంపాదనే మాకు ముఖ్యం కాదు. ఓకే. మా ముఖ్య ఉద్దేశం అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోవాలా, సామాన్యుడు జీవించగలిగేటువంటి పరిస్థితి రావాలా. ఆ తర్వాతనే మా లాభాన్ని చూసేది. సో హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఆ లక్ష్యంతో పనిచేస్తాం. 100% చేస్తాం. రైట్. థ్యాంక్ యూ నాయుడు సత్యనారాయణ గారు, మీ Right. అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ తెలంగాణకి సంబంధించి లాభాల బాట పట్టించడం వెనకాల కృషి చేసినటువంటి వ్యక్తుల గురించి నాయుడు సత్యనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే కనీసం 10 లక్షల మంది కళాకారుల్ని పోషించే దిశగా వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తెలంగాణలో ఏ కార్పొరేషన్ కూడా సాధించినట్టుగా లాభాలు సాధించడం, కళాకారులకి, ఉద్యోగులకి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ఒక అరుదైనటువంటి సందర్భం. ఈ 2 ఏళ్లలో సాధించినటువంటి ప్రగతి, గోల్కొండ బ్రాండ్ దేశవ్యాప్తంగా మారుమోగే విధంగా చేయడంలో సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్స్లో కూడా స్పెషల్గా తెలంగాణ బ్రాండ్ దర్శనం ఇవ్వబోతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.